సెక్యూరిటీ ఇన్ ఇండియా చాప్టర్లో ఛాలెంజెస్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత మనం అచీవ్ చేయాలంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఏంటి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే కరప్షన్ ఇన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఎసెన్షియల్ గూడ్స్ అండ్ కమోడిటీస్ గవర్నమెంట్ మనకి తక్కువ ప్రైస్కి ఇస్తుంది. సింపుల్ మీనింగ్ ఏంటంటే రేషన్ కార్డ్స్. ఓకే, సో కరప్షన్ కరప్షన్ లేనిదే ఇండియాలో ఏ ప్రోగ్రామ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కరప్షన్ లేకపోతే ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అయి ఉండేది అని నా ఫీలింగ్. అనుకు అది నా అభిప్రాయం. ఓకే, డిపెండెన్స్ ఆన్ మాన్సూన్ ఫర్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ పంట పండించాలంటే ఇండియాలో మోస్ట్లీ వర్షం పైనే, ఇప్పటికీ కూడా చాలా ఏరియాస్ వర్షం పైనే ఆధారపడి ఉన్నారు. ఓకే, అండ్ పువర్ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడింగ్ టు వేస్టేజ్. ఇప్పుడు గూడ్స్ అండ్ కామోడిటీస్ మనకి గూడ్స్ పంపించారు. ఓకే, రైస్, దాల్, ఇవన్నీ ఆయిల్, ఇవన్నీ ప్రోడక్ట్స్ అని. సో అక్కడ స్టోరేజ్ చేయడానికి మన ఏరియాలో మంచి స్టోరేజ్ లేదు, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. దాని లోపల పెట్టారు గూడ్స్ అండ్ కామోడిటీస్ అన్నీ, గూడ్స్ అన్నీ. సో గూడ్స్, ఆ రైస్ అవన్నీ ఏమయ్యాయి, తలపేసి పెట్టేశారు. వర్షం పడితే వర్షం నీళ్ళు లోపలికి వచ్చేసాయి. సో ఏమైంది, ఆబ్వియస్గా తడిచిపోతారు. అవి మనం ఎక్కువ కాలం ఇంకా స్టోర్ చేయలేము, అవి వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీజనల్ డిస్పారిటీస్. సో అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఏరియాస్లో ఉంటారు. సో అన్ని ఏరియాస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. అండ్ దానివల్ల ఏమైంది, రీజనల్ డిస్పారిటీస్. వీళ్ళన్నారు మీరే ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు అనుకోవడం మీరే ఎక్కువ తీసుకున్నారు అని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, దీనివల్ల రీజనల్ డిస్పారిటీస్ ప్రాబ్లమ్స్, పార్టీగా విడిపోయి కొట్టుకున్నారు, లైక్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సజెషన్ ఫర్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సజెషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సి, ఇప్పుడు మనం సజెషన్ చూద్దాంకి ఏమేమి చేస్తే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమ్స్ తక్కువ, అది ఒక ఫుడ్ సెక్యూరిటీ మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే, స్ట్రెంథెనింగ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలంటే ఏం చేయాలి, మోస్ట్లీ మధ్యలో ఉంటారు కదా, సో వాళ్ళని తీసేయాలి. ఎందుకంటే ప్రాబ్లం క్రియేట్ చేసేది వాళ్ళే కదా. వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ అండ్ నచ్చిన వాళ్ళకి తక్కువ ఇచ్చేస్తున్నారు. సో అలాంటివి ఏమీ చేయకూడదంటే ఆ మీడియేటర్స్, ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తుల్ని తీసేయాలి. డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చేయాలి, అంటే అవసరం ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఎ టెక్నాలజీ లైక్ ఆధార్ కార్డ్ బేస్డ్ ట్రాకింగ్. రేషన్ కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డ్ నుంచి రేషన్ తీసుకోవచ్చు కదా. సో యూజ్ అలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ని తీసుకురావాలి. అప్పుడే మనం ఫుడ్ సెక్యూరిటీని అంటే ఆహార భద్రతని అచీవ్ చేయగలుగుతాం. బిల్డింగ్ ఆఫ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింపుల్ మీనింగ్ అంటే బిల్డింగ్స్. ఓకే, అంటే స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ బిల్డింగ్. ఓకే, రియల్ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. బెటర్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ మనం బెటర్గా ప్రొవైడ్ చేయాలి. టు మినిమైజ్ వేస్టేజ్ అంటే వేస్టేజ్ తక్కువ చేయడానికి. సో ఎంపవరింగ్ ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ని ఎంపవర్ చేయాలి. ఫార్మర్ని స్ట్రెంగ్త్, ఫార్మర్కి మీన్స్ ఎంపవరింగ్ అంటే వాల్యూ ఇవ్వడము, వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవడం. ఫేర్ ప్రైజింగ్ మెకానిజం అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్కి ఫుడ్ ఎక్కడి నుంచి అంటే రైస్, వీట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫార్మర్సే పంట పండిస్తారు కదా. సో ఫార్మర్స్ని అప్పుడు గూడ్స్ పంట తీసుకున్నప్పుడు ప్రైస్ ఏమొచ్చి మంచి ప్రైస్ ఇవ్వాలి, నాకు తక్కువ ప్రైస్ ఇవ్వకూడదు. లైక్ ఓకే, మార్కెట్ ప్రైస్ లాంటి ప్రైస్ ఇవ్వాలి. దాని దగ్గర అంటే వాళ్ళకి గుడ్ ఫేర్ ప్రైస్, వాళ్ళకి ఫేర్ అనిపించే ప్రైస్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, అండ్ క్రాప్కి ఇన్సూరెన్స్ చేయాలి. బైక్కి, ఇల్లుకి ఎలా ఇన్సూరెన్స్ ఉంటుంది షాప్స్కి, అలాగే క్రాప్కి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఓకే, ప్రమోటింగ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్
అంటే ఇలా అంటే ఫార్మరే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే అమ్ముకున్నట్టు ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ అయితే బెటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్ యూస్ చేయాలి. సి ఇప్పుడు ఫార్మర్స్ బాగుండాలంటే వాళ్ళ పంట బాగుండాలంటే వాళ్ళకి నీళ్ళు కావాలి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే వాటర్ ఫెసిలిటీస్, ఓకే, అండ్ మోడర్న్ టెక్నిక్స్ని వాడాలి. ఇప్పుడు అదే పొలం దున్నుకుంటారు, ట్రాక్టర్ వాడితే ఈజీగా పని అయిపోద్ది. అదే ఎడ్ల బండి మీద దున్నుకుంటే రోజంతా పడుతుంది. ఒక ఎకర్ని దున్నాలంటే అది ఒక 2 అవర్స్లో ఫినిష్ చేసేస్తుంది ట్రాక్టర్. సో ఆ పద్ధతి ఓల్డ్ టెక్నిక్స్ని వాడకుండా న్యూ టెక్నిక్స్ని వాడాలి. సో అప్పుడే ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అచీవ్ చేయగలుస్తుంది.